మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో యోగాంధ్ర కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై యోగాసనాలు వేశారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని పవిత్ర శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గురువారం యోగామయంగా మారింది. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామిరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని యోగాపై తమ ఆసక్తిని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే జీవన విధానమని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గటంతో పాటు ఏకాగ్రత, పని సామర్థ్యం పెరుగుతాయని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, మార్కాపురం జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. త్రిపురాంతకేశ్వర స్వామి సాక్షిగా జరిగిన ఈ యోగాంధ్ర కార్యక్రమం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు.